నమస్కారం. నమో గోదావరి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. 12 ఏళ్లకు మారు జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఎటువంటి సదుపాయాల్ని కల్పిస్తుందో తెలుసుకుందాం. మరి ఈ వివరాల్ని అందించడానికి మనతో ఉన్నారు ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అమాత్యులుగా వ్యవహరిస్తున్న పైడికొండల మాణిక్యాలరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ముందుగా గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఇందాక అనుకున్నట్టుగా భక్తులందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. సో అంటే ఇది కుంభమేళ తరహాలో నిర్వహించబోతున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఎలా నిర్వహించబోతున్నారు, ఎటువంటి సదుపాయాల్ని కల్పిస్తున్నారు, ఆ విషయాలు వివరిస్తారా? ఈ జరిగే పుష్కరాలు సుమారుగా 144 సంవత్సరాల తర్వాత, అంటే 12 సార్లు పుష్కరాలు జరిగాక వచ్చే పుష్కరాలుగా ఇది ఒక మహా పుష్కరాలుగా అభివర్ణిస్తున్న పరిస్థితుల్లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటు దేశమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారని కొన్ని అంచనాలు చెప్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ పుష్కరాల మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. దీనికోసం ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సుమారు 1500 కోట్ల రూపాయలు పైచిలుకు అమౌంట్ని దీనికోసం ఖర్చు చేయటం, కేంద్ర ప్రభుత్వం కూడా 100 కోట్ల రూపాయలు ఈ పుష్కరాల నిమిత్తం వారి గ్రాంట్గా కూడా మంజూరు చేసి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ పుష్కరాలలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవలసింది పుష్కరాలకు వచ్చిన భక్తులకి సౌకర్యాల కల్పన ఒకటైతే దీంతో పాటుగా భద్రతాపరమైన చర్యలు, ఎక్కడా కూడా థెఫ్ట్, ఏ రకమైన దొంగతనాలు కానీ, అలాగే తొక్కిసలాట్ల కారణంగా గాయపడే పరిస్థితి కానీ, నదిలో గల్లంతయ్యే పరిస్థితి కానీ కల్పించకుండా వీటికి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా పరిశుభ్రమైన వాతావరణం, కోట్లాది మంది భక్తులు వస్తారన్న అంచనా, సుమారు 5 కోట్ల మంది భక్తులు గోదావరి తీర ప్రాంతంలో మొత్తం మీద అన్ని రేవుల్లోనూ కూడా వస్తారన్న అంచనా వేస్తున్న పరిస్థితుల్లో శానిటేషన్ ప్రక్రియ కూడా ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటుగా భద్రత, శానిటేషను, దీంతో పాటుగా ఆరోగ్యపరమైంది. చాలా దూరం నుంచి ప్రయాణాలు చేసి వచ్చిన పరిస్థితుల్లో అస్వస్థతకు గురే అవకాశాలు భక్తులకి చాలా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటుంది. పైగా కొంత వయసు మళ్ళిన వారు కూడా ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక దీన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ రీత్యా అన్ని చోట్ల కూడా రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, అట్లాగే ఏదైతే ఈ స్నానాలు ఆచరించే ఘాట్లు ఉన్నాయో ఈ ఘాట్ల పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్స్ అని కండక్ట్ చేయటం, దీంతో పాటుగా ఐసీయూ ఫెసిలిటీ ఉన్న బోట్స్ను కూడా గోదావరిలో ఉండే ఏర్పాటును కూడా ప్రభుత్వం చేయటం జరిగింది. ఇటు ప్రభుత్వ పరంగా ఏ రకమైన ప్రజలకు వచ్చే ఏ రకమైన భక్తులకి ఇబ్బందులు అన్నీ ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్టు అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. జూలై 14 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ గోదావరి పుష్కరాలకి ముందు నుంచి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారంటే ముందు రోజు కార్యక్రమాలలాగా ఏమైనా అనుకున్నారా? ఇది కట్ అండ్ రేజర్ ప్రోగ్రాం కింద 13వ తారీఖున కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఎందుకంటే 14 ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుంది కానీ 13 సాయంత్రం పెద్ద ఎత్తున ఈ కూచిపూడి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూచిపూడి నృత్యం ఏదైతే ఉందో ఈ నృత్యాన్ని పెద్ద ఎత్తున ఈ పుష్కరాల్లోని ఈవెంట్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని పెద్ద ఎత్తున కూచిపూడిని కూడా ప్రపంచ దేశాలకి అన్నిటికీ కూడా అందించాలన్న ఒక ఉద్దేశంతో 1000 మంది కళాకారులతో ఓ పెద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనని ఏర్పాటు చేయటం, అలాగే ముందుగానే గోదావరి హారతిని కూడా, గంగా హారతి ఏదైతే హరిద్వార్లో కానీ, బెనారస్లో, కాశీలో కానీ నిత్య గంగా హారతి ఇచ్చే కార్యక్రమం ఉందో అట్లాంటి గంగా హారతి కార్యక్రమాన్ని కూడా మనం 1వ తారీఖున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. నిత్య గోదావరి హారతిగా, దక్షిణ గంగగా పిలువబడే ఈ గోదావరిని నిత్య గోదావరి హారతిని కూడా 1వ తారీఖున ప్రారంభించి ఇది నిరంతరాయంగా ఇంక భవిష్యత్తులో కంటిన్యూగా ఇది జరిగేలాగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇట్లా ఒక పవిత్రమైన వాతావరణంలో ఏదైతే ప్రజలకి నీరును, అటు తాగునీరుని, సాగునీరుని అందించడం ద్వారా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సుఖ సంతోషాలతో ఉండేలాగా అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్న గోదావరి మాతకి నిత్య హారతినివ్వటం ద్వారా ఆ మాతృమూర్తి ఏదైతే గోదావరి మాత ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలనే ఒక సంకల్పం దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుని ఈ దిశగా చర్యలు తీసుకుంది. అట్లానే
ఒక గోదావరి పుష్కర శోభాయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఆ వారి వారి జిల్లాలో వారి గ్రామాల్లో ఉన్న నీరు ఏదైతే ఉందో ఒక నది కావచ్చు లేదా చెరువు కావచ్చు నూయి బావి కావచ్చు వాటి నీరునన్నింటినీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి చేర్చి ఆ హెడ్ క్వార్టర్ నుంచి 12వ తారీఖునే వారి హెడ్ క్వార్టర్కి చేర్చి అక్కడి నుంచి 13వ తారీఖున వాళ్ళు బయలుదేరి 13వ రాత్రికి ద్వారకా తిరుమల చేరే విధంగా 13 జిల్లాల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ద్వారకా తిరుమల నుంచి పాదయాత్ర ద్వారా భుజాన వేసుకుని మోసే కావిడిలో ఈ నీళ్ళని అన్నింటినీ కూడా మోసుకుని గోదావరికి చేరి 3 రోజులు ప్రయాణం చేసి గోదావరి నది కోటిలింగాల రేవుకి చేరి అక్కడ గోదావరిలో 16వ తారీఖున నిమజ్జనం చేయాలని, నిమజ్జనం అనంతరం అక్కడ ఉన్న నీటిని మళ్ళీ వారి వారి జిల్లాలకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వారి వారి బావులు కానీ వారి వారికి సంబంధించిన చెరువులు కానీ వారి నదుల్లో కానీ నిమజ్జనం చేయటం ద్వారా గోదావరి జలాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సస్యశ్యామలం చేసే దిశగా నదుల అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అటు త్రాగునీరు సాగునీరు గోదావరి జలాలను అందిస్తాం అనే దిశగా, దాంతోపాటుగా గోదావరి ఇప్పుడే మీ గ్రామాలకు చేరటం ద్వారా రాబోయే ఒక గోదావరి నది నీరు కారణంగా మనం సస్యశ్యామలం కాబోతున్న విషయాన్ని కానీ ఇటు ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే సంకల్పంతో గోదావరి పుష్కర శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇట్లా ముందు అలాగే 12వ తారీఖున కొవ్వూరు గోపాద క్షేత్రం ఏదైతే ఉందో చాలా ప్రముఖమైన రేవుగా అది, అక్కడ స్నానం చేస్తే పుణ్యగతులు ప్రాప్తిస్తాయని ఏదైతే హైందవ సనాతన ధర్మం విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని అక్కడ 12వ తారీఖున కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభిస్తూ రాజమండ్రిలో 13వ తారీఖున ప్రారంభించి 16 ఉదయం నుంచి పుష్కర స్నానాలు ప్రారంభం 25వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 12 రోజులు కూడా అంటే పుష్కరాలు అనగానే ఎన్నో సంప్రదాయాలు విధి విధానాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా అక్కడ పిండ తర్పణాలు లాంటివి చేస్తూ ఉంటారు కదా. అలాంటివి చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళ అసౌకర్యం కాకుండా ఉండే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? అందుకే ఇవి రెండు కూడా ఒకదానికి ఎక్కడ కూడా పుణ్య స్నానాలు చేసే వాళ్ళకి పిండ ప్రదానాలు చేసే వాళ్ళకి మధ్యన ఎక్కడ కూడా ఇబ్బంది కలగని రీతిలో పిండ ప్రదానాలు కూర్చుని కుటుంబ సభ్యులు 2-3 కూడా అక్కడ అవసరం అయితే ఉండి ఒక పురోహితుడు దగ్గరుండి కొన్ని ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ 30 నుంచి 40 నిమిషాల సేపు ఆ తంతు కార్యక్రమం జరిగే పరిస్థితి ఉన్న రీత్యా ఆ కార్యక్రమానికి ప్లాట్ఫామ్లు అవసరం కనుక ప్లాట్ఫామ్ల నిర్మాణం ఒక ప్రక్కన చేసి రేవుల నిర్మాణాన్ని వేరే చేసి పిండ ప్రదానాలు చేసే రేవుల్ని సపరేట్గా చేయటం ద్వారా ఎక్కడా కూడా ఒకరికొకరికి అసౌకర్యం కలగని రీతిని ఆల్రెడీ ప్రభుత్వం ముందుగానే ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందాక మీరు అన్నారంటే కొంతమంది వృద్ధులు కూడా వస్తూ ఉంటారు అంటే పుష్కర స్నానం చేయడానికి అని చెప్పేసి. సో అంటే వృద్ధుల కోసం ప్రత్యేకించి ఏమైనా ఏర్పాట్లు చేశారా? వాళ్ళు ఘాట్ వరకు రావడానికి పుష్కర స్నానం ఆచరించడానికి వాళ్ళకు ప్రత్యేకించి ఏమైనా ఏర్పాట్లు చేశారా? వృద్ధులు వికలాంగులకి సంబంధించి ఈ రేవులు ఏదైతే ఉన్నాయో మెట్లు దిగి వారి కిందకి వెళ్ళి రావటం అనేది కష్టసాధ్యమైన విషయం. ఎంత వాలంటీర్స్ని పెట్టినా మోసుకుని వెళ్ళి నదిలో ఉంచడం ప్రమాదకరమైన పరిస్థితి కూడా ఉంటుందని సుమారుగా వికలాంగులు వృద్ధులకి సంబంధించి అన్ని రేవుల దగ్గర కూడా ఫౌంటైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మోటార్ తోటి అదే నీళ్ళని లిఫ్ట్ చేసి ఫౌంటైన్ ద్వారా స్నానం చేసే సౌకర్యాన్ని వీల్ చైర్తో సహా వృద్ధుల్ని కానీ ఆ ఫౌంటైన్ కింద పెట్టి వారు స్నానం చేశాక అక్కడి నుంచి వారిని పంపించడానికి, అలాగే ఈ వికలాంగులు వృద్ధులు ఎక్కడైతే ఈ ఫౌంటైన్స్ ఏర్పాటు చేస్తే అన్ని చోట్ల కూడా వీల్ చైర్స్ను అందుబాటులో పెట్టి సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ ఏదైతే సత్యసాయి సేవా సంస్థలు కానీ అటు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వర్కర్స్ కానీ లయన్స్ రోటరీ క్లబ్ ఇట్లాంటి సంస్థల సహకారాన్ని తీసుకుంటూ వీరి ద్వారా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాలంటీర్స్ ద్వారా ఈ వృద్ధులు వికలాంగులకు సంబంధించిన సర్వీస్ను కూడా చేయాలని ఆ సంస్థలను ఐడెంటిఫై చేసి ఇప్పటికే వారికి ఐడెంటిటీ కార్డ్స్ను కూడా మంజూరు చేయడం జరిగింది. ఓకే, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి. నమస్కారం అండి. హలో, ముందుగా మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. మీ పేరు చెప్పండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. ఓకే మేడం. ఇప్పుడు చెప్పండి. నా పేరు బి మల్లికార్జునరావు, నందిగామ నుంచి. ఓకే, మనతో పాటు మాణిక్యాలరావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మల్లికార్జునరావు గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్, రేపు గోదావరి పుష్కరాల నిమిత్తం బస్ సౌకర్యం ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు సార్? గోదావరి పుష్కరాలకి అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులను, అలాగే సుమారుగా ఇప్పటికే 168 ప్రత్యేక రైళ్లను కూడా
రాజమండ్రికి చేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సు సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నాం. అలాగే అటు రాజమండ్రి కానీ, కొవ్వూరు కానీ, ఘాట్లు ఉన్న ప్రతి ప్రదేశంలోనూ కూడా లోకల్లో బస్ స్టాండ్ నుంచి ఘాట్లకు వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉందో ఆ బస్సులను ఉచిత సర్వీస్గా బస్సులను ఎక్కడ కూడా ఫ్రీక్వెన్సీ ప్రతి 3 నిమిషాలకి ఒక బస్సు ఉండే ఏర్పాటును కూడా చేయడం జరిగింది. ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా బస్సులు అన్ని రూట్లలోనూ కూడా బస్సులు ఉంటున్నాయి. విన్నారు కదండి మల్లికార్జునరావు గారు. అలాగే ప్రేక్షకులందరికీ ఒక మనవి అండి, మీరు మాట్లాడాలి మాణిక్యాలరావు గారితో అనుకుంటే కనుక మీ ఫోన్ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి. అప్పుడే మీరు మాట్లాడింది మాకు కరెక్ట్గా అప్రోచ్ అవుతుంది. అలాగే ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా, పుష్కరాలకు సంబంధించి, గోదావరి పుష్కరాలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి నెంబర్స్ కూడా. ఓకే, సో బస్సు అయితే బస్సు వేశారు, అట్లాగే ఈ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం అంతా కూడా కల్పించారంటున్నారు కదా. భద్రత పరంగా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? భద్రత పరంగా అన్ని చోట్ల కూడా ఘాట్లకి ఏ ఘాట్లు ఎంత దూరంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయన్నది బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ ఎగ్జిబిట్ చేస్తున్నాం. అన్ని 4 రోడ్ల కోడల దగ్గర కూడా. దీంతో పాటుగా ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్ను కూడా, మైక్ సిస్టమ్ను పెట్టి వెళ్ళే రూట్ని వాళ్ళకి కన్వే చేయటం, గైడ్ చేస్తూ అనౌన్స్ చేయటం ద్వారా కన్వే చేయటం. ప్రతి 4 రోడ్ల దగ్గర కూడా ఈ సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి, వాలంటరీ ఆర్గనైజేషన్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ సహకారంతో వీరికి మార్గనిర్దేశనం చేయటం కానీ, అవసరమైన వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయటం కానీ, మే ఐ హెల్ప్ అనే సిస్టంలో అన్ని చోట్ల కూడా దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. పూర్తిగా పోలీస్ శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంది. మధ్యలో ఏ రకమైన ప్రైవేట్ వెహికల్స్, ఓన్ వెహికల్స్ని కానీ ఈ ఘాట్లో ఉన్న ప్రాంతానికి అలౌ చేయకుండా ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ని సపరేట్గా అలాట్ చేసి అక్కడి నుంచి ఉచిత బస్ సర్వీసులను అన్ని ఘాట్లకి కూడా ఒక సర్క్యులర్ లెవెల్లో ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా ఉచితంగా దిగవచ్చు. ఎన్నిసార్లన్నా ఎక్కి ఎన్నిసార్లన్నా దిగే సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఎక్కడ కూడా భక్తులకు ఒక ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించడం జరిగింది. ఇది కాకుండా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్నిగా సీసీ కెమెరాలని ఇటు రేవుల్లో కానీ, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, రోడ్ల కోడల్లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం ద్వారా నిరంతర ఎలక్ట్రానిక్ నిఘాను కూడా ఈ సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కొవ్వూరులోను, అటు రాజమండ్రిలోను, నర్సాపురం, ఇలా ప్రధానమైన అన్ని ప్రాంతాల్లోనూ కూడా పెట్టడం, ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీంతో పాటుగా జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ నిఘా ఏర్పాట్లు చేయడం కాకుండా ఏదైనా ఒక రేవులో పెద్ద ఎత్తున భక్తులు పోగుపడుతున్నారని తెలిస్తే దాన్ని ముందుగానే భక్తులకి అటు బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ముందుగానే తెలియపరిచి ఆ రేవులో క్రౌడ్ ఎక్కువ ఉంది కనుక మీరు పలానా చోట ఖాళీగా ఉంది, ఆ రేవులకి మీరు వెళ్తే సౌకర్యంగా ఉంటుందనే సూచన ఇచ్చే దిశగా కూడా అటు టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుంటూ భక్తులకి సేవ చేయాలనే దిశగా ఒక ఆలోచన చేయడం జరిగింది. జనసంద్రోహం ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి ఈ పుష్కరాల్లో పుష్కర స్నానం ఆచరించడానికి వస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో చిన్నపిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అన్ని చోట్ల కూడా పిల్లల విషయంలో కానీ ఎక్కడైనా కానీ తెలిసిన వెంటనే ఆ దగ్గరలో ఉన్న ప్రతి రేవు దగ్గర కానీ, ఏదైతే ఘాట్ దగ్గర కానీ, అలాగే బస్ స్టాండు, రైల్వే స్టేషన్ కానీ, ఈ బస్ తిరిగే ఏదైతే ఫ్రీ బస్, ఉచిత బస్ తిరిగే ప్రాంతాల్లో కానీ ప్రతి చోట కూడా పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఎక్కడైనా ఇది జరిగితే వెంటనే అది ఒక పక్క సీసీ కెమెరాల నిఘా ఒక పక్కన ఉన్న దీన్ని వెంటనే సౌండ్ సిస్టమ్ ద్వారా అందరికీ తెలియపరిచే విధానాన్ని, ఎక్కడైనా దొరికితే ఎవరో గుర్తించని బిడ్డలు కానీ, పసిపాపలు కానీ దొరికితే వెంటనే, అలాగే వృద్ధుల విషయంలో కూడా గబుక్కున వారు కూడా అడ్రస్ చెప్పలేని పరిస్థితి వస్తే, ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉండి కూడా ఎవరో లేరు దగ్గరలో అని గమనించిన మరుక్షణం వారి వివరాలను వెంటనే అన్ని చోట్ల కూడా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సెంటర్స్ అన్నింటిలో తెలిసే విధంగా ఎగ్జిబిట్ చేయటం ద్వారా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వెంటనే వారి సంబంధికులకి వెంటనే అందే సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే భక్తులు వాళ్ళ వెంబడి సెల్ ఫోన్స్ అవి క్యారీ చేస్తూ ఉంటారు కదా, వాటిని అనుమతిస్తారు అంటారా? మొబైల్స్ కానీ వారు తీసుకెళ్ళొచ్చు. అలాగే మొబైల్లో కూడా ప్రత్యేకంగా పుష్కరాల మీద ఒక యాప్ కూడా ఇప్పటికే రావటం జరిగింది. యాప్స్ ఏదైతే మనం తిరిగిన బస్ స్టాండ్ నుంచి ఏ రేవు దగ్గరలో ఉంది, దాని రూట్ ఎట్టుంది, మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకునే అవకాశాన్ని కూడా దీంట్లో ఈ యాప్లో క్రౌడ్ను కూడా తెలుసుకోవచ్చు. ముందున్న పరిస్థితి ఎక్కడ ఉందో ఆ క్రౌడ్ను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. స్నానానికి వెళ్ళేటప్పుడు వారికి విలువైన వస్తువులు ఏదన్నా ఉంటే భద్రపరిచే దిశగా క్లాక్ రూమ్స్ను కూడా ప్రతి ఘాట్ దగ్గర కూడా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం.
ఓకే, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో మేడం గారు నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సత్యనారాయణ గారు? మీ తాడేపల్లి కూడా అండి. మాట్లాడండి. నమస్కారం సత్యనారాయణ గారు, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. సార్ కోట్లు పెంచుకోవాలి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. సార్. చెప్పండి. సార్ చెప్పండి సత్యనారాయణ గారు. సార్ ఇప్పుడు క్రిస్టియన్స్ చర్చిలు పాస్టర్స్ పాంప్లెట్ పంచి వాతావరణంలో స్నానం చేస్తే మంచి ఆత్మశుద్ధి అవ్వదు, చర్చిలకు వస్తే ప్రభు రక్తంతో ఆత్మశుద్ధి అవుద్దని ఇలా పాంప్లెట్లు పంచి చేస్తున్నారు సార్. సార్ అలాంటి వాటి మీద మీరు ఎలాంటి చర్య తీసుకున్నారు సార్? తప్పనిసరిగా ఇది ఒక ధార్మిక విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమం. ఎవరి విశ్వాసాలు వాళ్ళకుంటాయి. ఒకరి విశ్వాసాన్ని ఒకరి మీద ఆపాదించాలని కానీ వేరే వాళ్ళని భంగం కలిగించాలని కానీ ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవటం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అలాంటి చర్యల్ని ఈ ప్రభుత్వం అనుమతించదు. ఓకే, ఇందాక అనుకున్నారంటే శానిటేషన్ పరంగా కూడా చాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి, అంటే శుభ్రత పరంగా ఇప్పుడు వాళ్ళు ఈ తర్పణాలు వదిలినప్పుడు కానీ లేకపోతే ఏదైనా దానాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ వాళ్ళన్నీ కూడా గోదావరిలోనే వదులుతూ ఉంటారు కదా, ఇమీడియట్గా క్లీన్ చేయడానికి కూడా ఏమైనా ఏర్పాట్లు చేశారు? దీనికోసం నదిలో ఒక ప్రత్యేకమైన బోట్ను కూడా ప్రభుత్వం తెప్పించడం జరిగింది. ఇది కుంభమేళాకి అలహాబాద్లో ఉపయోగించిన బోట్. అది నీటిలోనే రేవులు వార ప్రాంతాల్లో తిరుగుతూ నదిలోకి వదిలిన ఏదైతే పదార్థాలు ఉంటాయో వీటిని వెంటనే అది రీకలెక్ట్ చేసి దాని ట్యాంకులోకి చేర్చే ప్రక్రియ ఆటోమేటిక్గా జరిగే కార్యక్రమం. అట్లాంటి బోట్స్ను కూడా ప్రభుత్వం తెప్పించింది నీటిలో శుద్ధి కోసం. అలాగే ఈ రేవుల విషయంలో కానీ మెట్ల మీద కానీ ఏదైనా పదార్థాలను వీళ్ళు భక్తులు వదిలిన పరిస్థితుల్లో వెంటనే కలెక్ట్ చేసే దిశగా ప్రతి 20 మీటర్లకి ఒక వ్యక్తి ఉండేదాకా నిరంతరంగా 24 గంటలు కూడా ఈ యాక్టివిటీ కొనసాగే దిశగా దీని మీద పెద్ద ఎత్తున ఈ క్లీనింగ్ సంబంధించిన సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ నుంచి కూడా అక్కడ కేంద్రీకరించడం, దీంతోపాటుగా అవుట్సోర్సింగ్లో అనుభవం ఉన్న కంపెనీలు ఏదైతే ఉన్నాయో వారిని ఇప్పటికే నియమించడం జరిగింది. ఎక్కడా కూడా ఒక పేపర్ కానీ ఏదైనా పదార్థం కానీ ఖచ్చితంగా ఉంటే పడేసిన మరుక్షణం మరొక నిమిషం లోపలనే అది కలెక్ట్ అవ్వాలనేది ఒకటే. దీంతోపాటుగా భక్తులకు కూడా ఒక సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఏదైతే వాళ్ళ కెమెరా ద్వారా మొబైల్స్లో ఉన్న కెమెరా ద్వారా ఎక్కడైనా కనుక చెత్త కానీ పదార్థాలు కానీ మిగిలి ఉన్నాయి మెట్ల మీద కానీ ఎక్కడైనా ఉన్నది కనపడితే అది తీసి దాన్ని వాట్సాప్ ద్వారా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇస్తూ ఉన్నాం. అక్కడికి కనుక పంపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్ కంపెనీలకు కానీ సిబ్బందికి కానీ తగిన ఆదేశాలు ఇచ్చి ఇట్లాంటి కంప్లైంట్స్ కనుక ఎక్కువ కనుక వస్తే వారికి ఇచ్చే ఫీజు ఏదైతే ఉందో దాని మీద కట్టింగ్ ఉంటుంది, చర్యలు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చాలా సీరియస్గా దీన్ని రివ్యూ సమావేశాల్లో చెప్పడం జరిగింది. అందుకు ఇటు భక్తులు కూడా ఇటు సిబ్బంది పర్యవేక్షణ కాకుండా అవసరమైతే భక్తులు కూడా సూపర్వైజింగ్ చేసుకునే ఒక అవకాశాన్ని మనం కల్పించడం జరిగింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో అంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అనగానే ఉభయ గోదావరి జిల్లాల పార్టిసిపేషన్ ఎక్కువగా కనిపిస్తుంది కదా, వీటిలో ఈ 13 జిల్లాలకు కూడా పాల్పంచుకునే అవకాశం ఉంటుందా, ఎలా ఉంది అంటారు? ఇందాక మీరు అన్నారంటే ఒక కర్టెన్ రైజింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి, అది ఎలా ఉండబోతోంది అంటారు? కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి కేవలం కూచిపూడిని ప్రధానంగా తీసుకుని చేయటం జరిగింది. అయితే 14వ తారీఖున మొదలుపెట్టి 25వ తారీఖు వరకు ముగింపు కార్యక్రమం వరకు కూడా 24 గంటల పాటు నిరంతరాయంగా కొన్ని డయాసులను ఏర్పాటు చేసి నిరంతరాయంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా గ్రామీణ కళాకారులు ఏదైతే ఉంటారో గ్రామీణ కళలకు సంబంధించి అటు హరికథ కానీ బుర్రకథ కానీ నృత్యాలు కానీ ఇట్లా గ్రామీణ కళలకు సంబంధించిన కార్యక్రమాలు నిరంతరాయంగా ఆ డయాసుల మీద ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా చిన్నారులు విద్యార్థులు కానీ చిన్నారులు కానీ వారి ఇష్టంతో సరదాగా ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం అన్నప్పుడు ఈ కళాకారులకి కార్యక్రమాల మధ్యలో కొన్ని నిమిషాల పాటు వీరికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ అన్ని రకాల కళాకారుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా కళాకారులు ఉన్న పరిస్థితుల్లో వారికి ఈ పుష్కరాల సందర్భంగా కొంత ఆదాయాన్ని మనం ఇవ్వాలనే ప్రభుత్వం కూడా సంకల్పించింది. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా దాని మీద కూడా దృష్టి పెట్టి పేద కళాకారులు గ్రామీణ కళాకారులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అన్ని రేవుల దగ్గర కూడా సుమారుగా 285 ఉన్నాయి. ప్రముఖంగా జనం వస్తారనే ప్రతి చోట కూడా
ఈ కళారూపాల ప్రదర్శన కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా గ్రామీణ కళారూపాలు ఈ భక్తులు వచ్చే భక్తులందరికీ కూడా అందించాలా, దాన్ని వారు ఆస్వాదించాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం. మీ పేరు చెప్పండి. మాట్లాడండి. నమస్కారం వెంకటేశ్వరరావు. నమస్కారం, చెప్పండి. హలో సార్, వనపర్తి వెంకటేశ్వరరావు సార్. వెంకటేశ్వరరావు నమస్కారం, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించాలండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఫోన్లో వినండి. సార్, ఇప్పుడు పుష్కర ఘాట్ లో ఇప్పుడు మాకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు సార్? పుష్కర ఘాట్లో స్నానం చేయటానికి అవసరమైన సదుపాయం అంతా ఉంటుంది. అక్కడ రేవులను ఇప్పటికే నిర్మాణం చేయటం జరిగింది. సర్వీస్ ఆర్గనైజేషన్ ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఉన్నా, కొంచెం దిగటానికి ఏదైనా ఇబ్బంది ఉన్నా సర్వీస్ ఏర్పాటు అన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే ఏదైనా పిండ ప్రదానాలు కానీ, పుష్కర స్నానంలో ఎవరైనా పురోహితులు అవసరం కానీ ఉంటే పురోహితులను కూడా అక్కడ ఐడెంటిటీ కార్డ్స్తో పురోహితుల కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పురోహితులు కూడా అందుబాటులో ఉంచాం. అలాగే పిండ ప్రదానకు అవసరమైన పదార్థాలు అవసరమైతే అవి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే డ్వాక్రా సంఘాల ద్వారా అవి కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అందుకు పుష్కరాలకు వచ్చిన స్నానాలు, అలాగే మీకు సంబంధించిన ఏదైనా విలువైన వస్తువులు రేవులో ఈ స్నానానికి వెళ్ళే ముందు ఆ రేవు బయటే భద్రపరుచుకుంటా క్లాక్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్నానాలకి చేసే చోట ఎక్కడా కూడా రేవులో స్క్రిడ్ కాకుండా యాంటీ స్క్రిడ్ టైల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోదావరిలో లోతును బట్టి బారికేడ్స్ని నిర్మాణం చేయడం ద్వారా లోతులోకి వెళ్లకుండా కేవలం నడుము లోతు నీళ్లు ఉండే పరిస్థితులు అయితే ఎక్కడ ప్రమాదం జరగకూడదన్న ఆలోచన. అలాగే రేవులకు సంబంధించి అవతల పక్క బోట్ల మీద గజ ఎత్తుగాళ్లను పెడుతూ అన్ని రకాల శ్రద్ధ కూడా తీసుకోవడం జరిగింది. అన్ని సౌకర్యాల విషయంలో కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఓకే అండి, ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి, నేను హైదరాబాద్ లో ఉంటానండి. మాట్లాడండి శ్రీనివాస్. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు అండి, సొంతూరు అండి. చెప్పండి. అయితే నేను హైదరాబాద్ లో సెటిల్ అయ్యానండి. నేను పురోహితుడండి. అయితే ఇప్పుడు ఐడెంటిటీ కార్డులు అంటున్నారు. మాకు మా ఐడెంటిటీ కార్డుల విషయం తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి రావాలని పుష్కరాల్లో పాల్గొనాలంటే ఐడెంటిటీ కార్డు లేదు. ఏం చేయమంటారు సార్? పుష్కరాల్లో పాల్గొని స్నానం చేయటానికి ఐడెంటిటీ కార్డు అవసరంలా? అయితే పురోహితులుగా చేయాలంటే మేము ప్రకటనలు ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చాం. దానికి ఒక టైం పెట్టాం. వచ్చిన అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం జరిగింది. ఇంత చేసాక కూడా నాకు తెలియలేదనే పరిస్థితి ఉంటే దీనికి ఏ రకమైన ఏర్పాటు చేయాలి? ఇప్పటికే అవసరానికి మించి సుమారుగా ఎంతమంది కావాలనుకుంటున్నాం దానికి రెట్టింపు పురోహితులకు సంబంధించి ఇప్పటికే ఐడెంటిటీ కార్డుని ఇచ్చాం కనుక బహుశా ఇంక మీకు పౌరోహిత్యం అక్కడ చేయటానికి అవకాశం అయితే కల్పించడం కష్టం. మనకి వచ్చే ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులందరూ కూడా డైరెక్ట్గా అంటే పుష్కరాల్లో స్నానం ఆచరించకూడదు, ముందుగా స్నానం ఆచరించిన తర్వాతే దీంట్లో పుష్కర స్నానాన్ని ఆచరించాలి అని చెప్తున్నారు. మరి అలాంటి సందర్భంలో అక్కడ ఏమైనా స్నానపు గదులు ఉన్నాయా ప్రత్యేకించి? అంటే ఎవరు వచ్చినా దీంట్లో రకరకాల ఆలోచనలు సిద్ధాంతాలు ఉంటాయి. ఎవరు వచ్చినా స్నానం బయట చేసే సౌకర్యం మాత్రం ఈ పుష్కర రేవుల దగ్గర కోట్లాది మందికి సౌకర్యం కల్పించడం అనేది అసాధ్యమైన విషయం. ప్రధానంగా వారు ముందుగానే స్నానం చేయాలా ఈ రకమైన ఆలోచన ఉంటే వారు ఆ అకామిడేషన్ ముందుగానే ప్రొవైడ్ చేసుకుని వారికి సంబంధించిన రూమ్స్లో వాళ్ళు స్నానం చేసి ఇక్కడ రావాలా. రేవుల దగ్గర మాత్రమే మనం గోదావరిలో స్నానానికి మాత్రమే ఏర్పాట్లు చేయగలం. ఇన్ని కోట్ల మందికి 2 చోట్ల బయట బాత్రూమ్స్ అరేంజ్ చేసి లోపల కేవలం బట్టలు మార్చుకునే అవకాశాన్ని ఒకటి కల్పించగలం తప్ప వేరుగా బయట ఒకసారి స్నానం చేసి మళ్ళీ లోపల నదిలోకి వచ్చి స్నానం చేసే సౌకర్యాన్ని కల్పించడం సాధ్యం కూడా కాదు. ఏర్పాట్లు చేయటం కూడా సాధ్యం కాదు. ఆ రీత్యా దీంట్లో కూడా మేము కూడా పండితులను సంప్రదించడం జరిగింది. ప్రధానంగా దీని మీద వివాదం కాదు, కానీ స్నానం చేసి సాధారణంగా ఎవరు వచ్చినా వారి ప్రాంతాల నుంచి వారు స్నానం చేసి ఉదయం బయలుదేరుతారు, లేకపోతే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుని వస్తారు. అందరూ కూడా స్నానం చేసి వచ్చి నదిలో స్నానం చేసే ఏర్పాట్ల వరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఆడవాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
మహిళల విషయంలో స్నానం చేసాక తప్పనిసరిగా అక్కడ వస్త్ర మార్పిడి కొంచెం బహిరంగంగా జరగటం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కనుక అన్ని ప్రధానమైన రేవులు, అన్ని రేవులు ప్రధానంగా ఏ చిన్న రేవులో కూడా వస్త్ర మార్పిడి కోసం ప్రత్యేకమైన రూములను ఏర్పాటు చేయడం జరిగింది. దీని రీత్యా వారికి ఏ రకమైన అసౌకర్యం కలగకూడదనే రీత్యా ఆ చర్య తీసుకున్నాం. అలాగే మహిళలు స్నానం చేసి వస్త్రాల మార్పిడి చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుందో అక్కడ పూర్తిగా మహిళా కానిస్టేబుల్స్ని, అలాగే సర్వీస్ ఆర్గనైజేషన్ ఎవరున్నా వారు కూడా మహిళలనే ఆ ప్రాంతంలో ఉపయోగించాలనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది కనుక ఆ రకంగా కూడా మహిళలకి ఏ రకమైన అసౌకర్యం కలగకూడదని తీసుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే మంచినీటికి సంబంధించి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? అంటే అక్కడికి వచ్చిన వాళ్ళే సడన్గా ఏదైనా అవసరం వచ్చి తాగాలి, మంచినీళ్ళు తాగాలి అనుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఏమైనా అటువంటి సౌకర్యాలు ఉన్నాయి అంటారు? ప్రతి రేవు దగ్గర కానీ, అటు బస్ స్టాండ్ కానీ, నడిచి వెళ్ళే దారి మార్గంలో కానీ అన్ని చోట్ల కూడా వాటర్ ప్రత్యేకంగా మంచినీటికి సంబంధించిన కొన్ని పాయింట్లను పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల అయితే డైరెక్ట్గా ఈ ఫిల్టర్ ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ను కూడా నిర్మాణం చేయటం జరిగింది. ఇటు మంచినీళ్ళు అందించే మంచినీళ్ళు ఎక్కడ కూడా పేపర్ గ్లాసెస్ తప్ప ప్లాస్టిక్ను వాడకూడదనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. పేపర్ గ్లాసెస్ ద్వారా మాత్రమే నీళ్లను అందించాలని, ప్యూరిఫైడ్ వాటర్ శుద్ధి చేసిన మంచినీరుని అందరికీ అందించాలని, ఉచితంగా మంచినీరుని అన్ని చోట్ల కూడా అందించాలి. దీనికి కొంత స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో ముందుకు రావడం జరిగింది. అటు స్వచ్ఛంద సంస్థలు సప్లై చేసే మంచినీళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం అన్ని శ్రద్ధ తీసుకుంటుంది. ఆ నీళ్లను ముందుగానే టెస్ట్ చేసి ఇవి పరిశుభ్రమైన నీళ్ళని గమనించాక మాత్రమే ఆ నీరు ప్రజలకు అందించాలనే ఓ దిశగా కూడా పెద్ద ఎత్తున ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే అంటే ప్రముఖులకు సంబంధించి మామూలుగా ఎక్కువగా వివాదంలో ఉండే విషయం ఏంటంటే విఐపీస్ రావడం వల్ల మిగిలిన భక్తులకు కొంచెం అసౌకర్యం అవుతుంది అని, అలాంటివి తలెత్తకుండా ఏమైనా చర్యలు తీసుకున్నారా? దీనికోసం ప్రత్యేకంగా విఐపీస్కి ఇటు కొవ్వూరులో కానీ అటు రాజమండ్రిలో కానీ పెద్ద ఎత్తున విఐపీస్ కూడా వస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అలాగే దేశంలో క్యాబినెట్ మినిస్టర్స్ పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి ఉన్న రీత్యా వీరందరికీ కూడా ఆ స్థాయిలో వారికి భద్రతాపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం, భద్రతాపరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా అవసరం రీత్యా విఐపీకి ప్రత్యేకమైన ఘాట్ల నిర్మాణం చేయడం జరిగింది. ఈ సామాన్యమైన భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా వారు ఏదైతే నిర్దేశించిన ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్కే విఐపీలు వెళ్ళటం ద్వారా అక్కడే ఆ సెక్యూరిటీ జోన్స్ని ఏర్పాటు చేయడం ద్వారా మిగిలిన భక్తులకి ఆటంకం కలగకూడదనేది ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఈ దిశగా పూర్తిగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు కేవీ సుబ్బారావు గారు అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారండి. మాట్లాడండి సుబ్బారావు గారు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం అండి మంత్రి గారండి. అయ్యా చెప్పండి. ఈ గోదావరి జిల్లాలకు సంబంధించిన మంత్రిగా మీరు ఈ పుష్కరాలకు ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి చెప్పండి సార్ చెప్పండి, వింటున్నారు. గోదావరి రేవుల్లోనే తీవ్రమైన బురద ఉంది సార్, చాలా ఇప్పటికీ ఉంది సార్. ఈ పుష్కరాలకు వచ్చేసరికి గత అనుభవం నాకు కొంచెం ఉంది సార్. ఈ పుష్కరాల గురించి మీ పిండ ప్రధాన ఇవన్నీ ఇద్దరికి తీవ్రమైన కలుషితం అయిపోతారు ఈ బురద ఇది. అందుకోసం తమరు ఏమైనా కలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతంలో ఇసుక, గోదావరి ఇసుక వేస్తే ముందుగానే కొంచెం బాగుంటుందని మళ్ళీ కోరుతున్నాం సార్. సో తప్పనిసరిగానండి మీరు చెప్పిన సూచన ఏదైతే ఉందో, గోదావరి నీటితో పాటుగా వరద సమయంలో ఒండ్రు పెద్ద ఎత్తున అన్ని రేవుల్లోనూ కూడా చేరుతూ ఉంటుంది. ఈ రేవులో స్నానాలు చేసి ప్రాంతం వరకు ఏదైతే మనం బారికేడ్ ఉంటుందో బారికేడ్ ప్రాంతం వరకు కూడా ఆ ఒండ్రు చేరిన ఒండ్రిని క్లీనింగ్ చేసే ఏర్పాటును కూడా ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. మెట్లు చాలా యాంటీ స్క్రీడ్ టైల్స్ తోటి నిర్మాణం చేసినందువల్ల దాని మీద ఇసుక వేయవలసిన అవసరం లేదు. ఇసుక వేసినందువల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఉంది. అలాగే ప్లాట్ఫామ్స్ కూడా చక్కటి కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ మనం నిర్మాణం చేయడం జరిగింది. ఎక్కడా కూడా మట్టిలో కార్యక్రమాలు జరిగే పరిస్థితి లేదు కనుక జాగ్రత్తదనే భయం కూడా లేదు. అయితే వరద నిరంతరాయంగా వచ్చే పరిస్థితిలో ఎప్పటికప్పుడు ఒండ్రు చేరే పరిస్థితి ఉంది కనుక భక్తులు దిగి వెళ్తుంటే ఆ ఒండ్రు కూడా తగ్గే పరిస్థితి ఉంటుంది. కొంత గోదావరి నీటికి ఒండ్రికి సంబంధించిన అవినాభావ సంబంధం ఉంది. ఆ ఒండ్రు కూడా చాలా పవిత్రమైంది. ఎంతో మంచి వనమూలికలతో కూడిన ఒండ్రుతో కూడిన నీరు అక్కడ చేతన కనుక ఆ స్నానం కూడా పవిత్రమైందిగా భావించవలసిన అవసరం ఉంది. మీ సూచనను కూడా తప్పనిసరిగా
పరిగణలో తీసుకుంటాం. ఎక్కడ అసౌకర్యం కలగకుండా మీ సూచన కూడా మేము పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వీరు ఏపీ అర్చక కార్యదర్శి KVSN ఆచార్యులు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి ఆచార్యులు గారు. నమస్కారం అండి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మంత్రి గారు నమస్కారం అండి. నమస్కారం అండి ఆచార్యులు గారు. అయ్యా తమరు 2003లో మేము పుస్తకాలు అవి చాలా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే బ్రహ్మాండంగా జరిగినాయి. దానికంతా ఎక్కువ వైభవంగా మీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ గోదావరి పుస్తకాలు ఘనంగా నిర్వర్తిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. అటు పండితులు కానీ, అలాగే ఏదైతే పీఠాధిపతులు కానీ, సాధు సంతులు కానీ అందరూ కూడా శుభాశీస్సులు అందిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులతోటి సక్రమంగా ఏ రకమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుందాం. ఇటువంటి ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని ఆ పుష్కర ఘాట్లలో కల్పించబోతున్నారు. సుమారుగా మనం దేశంలో ఉన్న ప్రముఖ సాధు సంతులను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కొంతమందికి నేనే స్వయంగా కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు రాత్రికే, రేపు రాత్రికి ఏదైతే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు, విజయేంద్ర సరస్వతి గారు మన కొవ్వూరు చేరుతూ ఉన్నారు. వారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవజాతులు కూడా సుఖంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఒక పెద్ద యజ్ఞాన్ని అక్కడ తలపెట్టడం జరిగింది. ఆ యజ్ఞానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అలాగే వివిధ పీఠాధిపతులు ఏదైతే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే మన రాష్ట్రానికి చెందిన చిన్నజీరి స్వామివారు, అలాగే పరిపూర్ణానంద సరస్వతి గారు, స్వామి స్వరూపానంద సరస్వతి గారు, వీరందరూ కూడా ఈ గోదావరి తీరంలో వివిధ ప్రాంతాల్లో వీరందరూ కూడా చక్కటి యజ్ఞ యాగాదులను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ముఖ్యమైన దేవాలయాలకు చెందిన ప్రతిరూపాలు, దేవాలయ మోడల్స్ని నిర్మాణం చేయటం ద్వారా, రూపక దేవాలయాల నిర్మాణం ద్వారా ఆ దేవాలయాల్లో జరిగే నిత్య కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ తీర ప్రాంతంలో అటు రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం ప్రాంతాల్లో ఈ మోడల్ దేవాలయాల్లో నిత్య కార్యక్రమాలు అదే దేవాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతాయో ఈ కార్యక్రమాలన్నీ అక్కడ నిర్వహించడం ద్వారా భక్తులకి ఆ దేవాలయాలకి వెళ్ళిన అనుభూతి అక్కడ కలిగే ఏర్పాటును కూడా చేయటం జరిగింది. అలాగే వాళ్ళు పుష్కర స్నానం ఆచరించిన తర్వాత దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అట్లా దాంతో పాటుగా ఆ దేవాలయాలకు సంబంధించిన ప్రసాద వితరణ కూడా 12 రోజుల పాటు కూడా ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చినా ఆ ప్రసాద వితరణ కూడా అక్కడ చేసే ఏర్పాటును కూడా చేయటం జరిగింది. అందువల్ల ఆధ్యాత్మికమైన యజ్ఞ యాగాదులు, దీంతో పాటుగా ఏదైతే ఈ ధర్మానికి సంబంధించిన పండితులు ఉన్నారో ఈ పండితులతోటి నిరంతర ప్రసంగాలను కూడా అందించే దిశగా కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక శోభ తప్పనిసరిగా ఆ ప్రాంతంలో నిర్మాణం అవుతూ ఉంది. అంటే ఏ రోజు ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అన్న విషయం ప్రేక్షకులకు అందుబాటులో వచ్చేది ఎలా అంటారు? ఇవన్నీ కూడా వెబ్సైట్ని ఇప్పటికే పుష్కర వెబ్సైట్ను దాన్ని మేము ప్రారంభించాం. దీంట్లో అన్నీ కూడా ఎక్కడ ఏ డయాస్ ఏ ప్రాంతంలో ఉంది, ఎక్కడ ఏ రకమైన కార్యక్రమం జరుగుతుందో అన్నది అందుబాటులో పెట్టడం జరిగింది. అందుకే కార్యక్రమాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ కరపత్రాలని అటు బస్ స్టాండు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లో కరపత్రాలను కూడా ఉంచుతున్నాం. ఏ ఘాటు ఎంతమందికి అవకాశం కల్పిస్తూ ఉంది, అది ఎంత దూరంలో ఉంది, ఏ రూట్లో ఉంది, రూట్ మార్గాన్ని కూడా డిజైన్ చేసి అందులో వేయటం ద్వారా అన్ని రకాలుగా కూడా ఏ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి, ప్రపంచ ప్రఖ్యాత కళాకారులకు సంబంధించి ఏదైతే బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు బాలమురళీకృష్ణ కానీ, అలాగే వయోలిన్ సంబంధించిన
ప్రపంచ ప్రఖ్యాత ఇట్లా అన్ని రకాల ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల కళా ప్రదర్శన కార్యక్రమాలను కూడా ఈ సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇందాక మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి ప్రపంచానికి చూపిద్దాము, ఇక్కడున్న కళల్ని, అలాగే అంటే ఎటువంటి శోభ ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్న విషయాన్ని అని, ఇంకా వీటి కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఒకటి కూచిపూడిని ప్రధానంగా, అలాగే మన దగ్గర ఉన్న హరికథ పూర్తిగా ఇది ఆంధ్రాకి సంబంధించిన కార్యక్రమం. ఒక్క మనిషి వివిధ కళారూపాలని కూడా అదే హరికథ రూపేణ చెప్పే, అది అటు విప్లవానికి సంబంధించింది కానీ, లేకపోతే పరిశుభ్రతకి సంబంధించింది కానీ, పౌరాణిక చరిత్రను కానీ దేన్నైనా చెప్పగలిగిన, అటు సంగీతాన్ని ఆ వారే అందించుకుంటూ హరికథలో చక్కటి కళారూపం మన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణమైన ఒక కార్యక్రమం అది. ఆ హరికథను కూడా పెద్ద ఎత్తున ఈ సందర్భంలో ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలను పెడుతూ, ఇలా కాకుండా చిన్న చిన్న వీధి కళారూపాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలకు సంబంధించిన కళారూపాలు, రకరకాల కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాల ప్రదర్శనలు కూడా ఈ సందర్భంలో మరలా ఒకసారి వెలుగులోకి తీసుకురావాలనే దిశగా చేస్తున్నాం. తప్పనిసరిగా దీనికి మీ సహకారం కూడా, మీడియా కూడా అంతే ప్రాధాన్యతనే కల్పిస్తే తప్పనిసరిగా ఇది ప్రపంచం దృష్టిలోకి పెద్ద ఎత్తున వెళ్తుంది. తప్పకుండా అండి. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. మా పేరు సుబ్రహ్మణ్యం, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నదిలో చెప్పండి. నదిలో బట్టలు గుడ్లు వేస్తారు సార్, దాన్ని కంట్రోల్ చేయాలి సార్. అర్థం కాలేదు ఒకసారి. నదిలో ఏం వేస్తారండి? బట్టగుడ్లు, బట్టలు వేస్తారు అని అంటున్నారు. దీని మీద ఆల్రెడీ సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికే మేము ప్రచారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. మాతగా మనం గోదావరి మాతగా మనం కొలుస్తూ ఉన్నాం. తల్లిని పరిశుభ్రంగా ఉంచాలా, తల్లిని మనం చాలా జాగ్రత్తగా ఆదరణగా చూసుకోవాలనే ఆలోచన భక్తులందరికీ కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఆ దిశగా మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున భక్తులు చూస్తున్నారు. తప్పనిసరిగా మనం ఏదైతే తల్లిగా, గోదావరి మాతగా మనం తల్లిగా భావిస్తున్నామో, గోదావరిని అపవిత్రపరిచే ఏ రకమైన షాంపూ కానీ, సోప్స్ కానీ, అటు డిటర్జెంట్స్ కానీ, అట్లానే ప్లాస్టిక్ సంచులు కానీ, ఇట్లా ఏది కూడా మీరు చెప్పినట్టుగా ఏమన్నా బట్టలు కానీ, వస్త్రాలు కానీ ఏ రకమైనవి కూడా నదిలో వదలటం అనేది అది తల్లిని అగౌరవపరిచినట్టే ఉంటుంది. దీని రీత్యా తప్పనిసరిగా అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. పవిత్రమైన భావంతో మనం స్నానం చేద్దాం, నదిని పవిత్రంగా ఉంచుదాం. మనకు ఏదైతే త్రాగునీరు, సాగునీరు అందించే ఈ నదీ తల్లిని మనం ప్రేమిద్దాం, పరిశుభ్రంగా ఉంచుదాం అనే దిశగా ఉందో, దానికి మీ స్థాయిలో మీరు కూడా కృషి చేయాలని మీకు మనవి చేస్తున్నా. ఇది చాలా అరుదైన గ్రహస్థితితో వస్తున్న పుష్కరం, గోదావరికి వస్తుంది. 12 ఏళ్ల కుమార్ జరిగేది, కానీ 800 సంవత్సరాల తర్వాత వచ్చిన పుష్కర వైభవంతో వస్తోంది అని ప్రముఖులందరూ చెప్తున్నారు కదా. అంటే ఈ విషయాన్ని మళ్ళీ మనకు ప్రేక్షకులకు కానీ, భక్తులకు కానీ తెలియజేసే ప్రయత్నం ఎలా చేస్తున్నారు? అంటే ప్రధానంగా ఇప్పటికే ఈ పుష్కరాల ప్రాముఖ్యత అటు వివిధ ఎలక్ట్రానిక్ సాధనాలు కానీ, పత్రికల ద్వారా కానీ పెద్ద ఎత్తున ప్రజలకు చేరటం జరిగింది. అలాగే ప్రజల్లో కూడా అందరికీ కూడా పుష్కరాల మీద అవగాహన ఉంది. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల, శతాబ్దాలుగా ఈ పుష్కరాలని ఘనంగా నిర్వహించిన చరిత్ర ఇటు ఆంధ్రప్రదేశ్కు ఉంది. అయితే ఈసారి జరిగే పుష్కరాలు మీరు అన్నట్టుగా అరుదైన గ్రహస్థితి కారణంగా 800 సంవత్సరాలు, అలాగే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, అట్లా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ అన్నిటిని మేళవింపుతో కూడిన పుష్కరాలుగా ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున అతిథులు వస్తారని. ఇవాళ రాజమండ్రి ఎయిర్పోర్ట్ని కేవలం ఈ పుష్కరాల కోసం చాలా స్పీడ్గా నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీని కల్పించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా బెంగళూరు, అటు హౌరా, చెన్నై, ఢిల్లీ, ఇటు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున విమాన సర్వీసులను కూడా రాజమండ్రికి తిప్పే దిశగా కూడా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి అయిన అశోక్ గజపతిరాజు గారిని నేనే స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దీనికి అంగీకరించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రిని స్వయంగా ఆహ్వానించడం జరిగింది మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వారు విదేశీ పర్యటన రీత్యా ఆయన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు, కానీ పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ఇప్పటికీ వెంకయ్యనాయుడు గారిది పూర్తి కన్ఫర్మ్ అయ్యటం జరిగింది. ఆయన 18వ తారీఖున వస్తూ ఉన్నారు. అలాగే
డిప్యూటీ అదే ఉపరాష్ట్రపతి శ్రీ అన్సారీ గారిని కూడా నేను స్వయంగా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా నేను తప్పనిసరిగా ఇంత మంచి కార్యక్రమంలో నేను తప్పనిసరిగా అటెండ్ అవుతానని తెలియజేయడం జరిగింది. అలా ప్రముఖులందరూ కూడా వచ్చే పరిస్థితి ఈ గోదావరి పుష్కరాలకి ఎట్లా ఉందో, ఈ ప్రముఖులే ఇంత పెద్ద ఎత్తున వచ్చేటప్పుడు భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చే విషయంలో ఏ రకమైన సందేహం లేదు. కానీ వారికి ఇటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుండే, స్వచ్ఛంద సంస్థలు కూడా చర్యలు తీసుకుంటుండే. నా విజ్ఞప్తి, గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామవాసి కూడా ఎంతో దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా మన ఇంటికి వచ్చిన అతిథులుగా మనం భావించి మన ఇంటికి వచ్చిన అతిథికి ఏ రకమైన మర్యాదలు చేస్తూ ఉన్నామో అంత మర్యాదతోటి వారు స్నానం చేసి వెళ్ళే విధంగా మనం చర్యలు తీసుకోవటం ద్వారా తెలుగు ప్రజల ఆదరణ అటు ప్రపంచ దేశాల్లో చెప్పుకునే దిశగా మన ఆదరణ వారు శాశ్వతంగా గుర్తుంచునే దిశగా ప్రజలందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మేడం, మై నేమ్ ఇస్ విశాఖ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెన్నై. మాట్లాడుతున్నామండి. మాట్లాడండి. మంత్రి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. మీరు చాలా సమాచారాలు నిజంగానే అనుకోనే లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ సచ్ ఎ లాట్ ఆఫ్ నైస్ అరేంజ్మెంట్స్. చాలా సంతోషంగా ఉందండి. మాకు చిన్న ఆబ్లిగేషన్ అండి, మీరు భక్తి టీవీలలో టీవీలో ఏమేమి మేము పుష్కరాలు వస్తే మేము చేవల దానాలు ధర్మాలు ఇంకా అక్కడ చేయవలసిన ముఖ్యమైన రిచువల్స్ ఇది గురించి మాకు ప్రత్యేకంగా టీవీలో మాకు మీతోటి అరేంజ్మెంట్స్ ఏమి అదంతా మాకు కొంచెం చెప్తే చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఇక్కడ ఉండి అంతా మేము రిజర్వ్ చేసుకుని వస్తున్నాము. సో దానికి ఇఫ్ యూ మేక్ దిస్ అరేంజ్మెంట్ ఆల్సో విల్ బి వెరీ హ్యాపీ. తప్పనిసరిగా ఓకే అమ్మా, మీకు కావాల్సిన ఏదైతే సమాచారం ఉందో దీన్ని కూడా మేము అటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ తప్పనిసరిగా అందిస్తాం. అలాగే వెబ్సైట్ని కూడా ప్రారంభిస్తున్నాం. ఆ వెబ్సైట్ని కూడా మేము పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తాం. ఆ వెబ్సైట్లో మీరు ఏ రకాల కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా కానీ ఇట్లా లేకపోతే మీరు వ్యక్తిగతంగా చేసుకుంటే ఏది మంచి కార్యక్రమం అనేది మీరే సెలెక్ట్ చేసుకుని తీసుకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో పండితులను సంప్రదించి వాటిని కూడా ఆ వెబ్సైట్లో పెట్టి ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా మీ సూచనను అమలు చేస్తాం. అలాగే విశాఖ గారు, మీరు భక్తి టీవీని తప్పకుండా చూడండి. ప్రతిరోజు వీక్షిస్తే కనుక మీకు ఎటువంటి దానాలు చేయాలి, మీరు ఏవైతే అనుకుంటున్నారో, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయొచ్చు, లెటర్ కూడా రాసి పంపించవచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి సో మీ సందేహాలన్నిటికీ కూడా మీ సమాధానాలు ఇక్కడికి వస్తున్న ఆధ్యాత్మికవేత్తలు ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ విశాఖ గారు, మీ సూచన ఇచ్చారు, అలాగే సజెషన్ కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకా అంటే ఇప్పుడు ఈ పుష్కరాల సమయంలో పిల్లలకు కూడా విద్యా సంస్థలన్నిటికీ కూడా హాలిడేస్ డిక్లేర్ చేశారు కదా, అంటే వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యులను చేయాలన్న ఉద్దేశంతో చేసిందా ఇది? అంటే గ్రామీణ క్రీడలకి సంబంధించి కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని కలిసి పుష్కరాలకు ఆహ్వానించినప్పుడు వారు ఒక సూచన చేయటం జరిగింది. పుష్కరాలు చాలా పెద్ద ఈవెంట్గా ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో ఇది కేవలం దేశం ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు సంబంధించిన కార్యక్రమం కింద కాకుండా గ్రామీణ క్రీడలను కూడా ఐడెంటిఫై చేస్తూ గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహిస్తే బాగుంటుందని ఆయన ఒక సూచన చేయడం జరిగింది. ఈ సూచన వెంటనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం, గ్రామీణ క్రీడలకు సంబంధించిన అటు కబడ్డీ ఇలా కొన్ని కార్యక్రమాలు సంబంధించిన క్రీడా పోటీల్ని విద్యార్థులకి ముందుగానే నిర్వహిస్తూ ఉన్నాం. 13వ తారీఖు లోపు ఈ కార్యక్రమాలన్నీ వారి క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం ద్వారా ఒకటి క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించడం ద్వారా ఆ క్రీడల ప్రాశస్త్యాన్ని తీసుకురావటం, రెండోది ఈ క్రీడలు పుష్కరాల సందర్భంలో మనం నిర్వహిస్తున్నాం కనుక పుష్కరాలకు వచ్చే అతిథుల విషయంలో కానీ పుష్కరాలకు వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తుల విషయంలో కానీ మనం ఏ రకమైన వ్యవహరించాలన్న విషయాన్ని కూడా ఇటు విద్యార్థుల దగ్గరికి తీసుకువెళ్ళటం, అలాగే పుష్కరాలు ముగింపు రోజు అయిన 25వ తారీఖున ఆఖరి రోజు వీరందరికీ కూడా బహుమతుల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం ద్వారా పుష్కరాల్లో ప్రధానంగా వీరి భాగస్వామ్యాన్ని కూడా అటు సేవాభావంతో కానీ భక్తులకి దారి మార్గాలు చూపటం కానీ ఇట్లా వీరికి వాళ్ళ వయసుకి సంబంధించి ఏ రకమైన సర్వీస్ చేస్తాక అవకాశం ఉందో ఆ సర్వీస్కి వాళ్ళు ముందుకు వచ్చే దిశగా ఒక ఆలోచనని కల్పించాలని కూడా ఈ క్రీడల ద్వారా ప్రభుత్వం భావిస్తుంది.
అలాగే 2003వ సంవత్సరం, ఇందాకే ఒక కాలర్ అన్నట్టుగా 2003వ సంవత్సరంలో వచ్చిన గోదావరి పుష్కరాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. రాబోతున్న పుష్కరాలను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మళ్ళొకసారి భక్తులకి ఏం చెప్తారో, ఎటువంటి విన్నపం చేయదలుచుకున్నారు? 2003వ సంవత్సరంలో జరిగిన పుష్కరాలకి ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఒక్క దుర్ఘటన కానీ, ఎక్కడ కూడా ఒక ఇబ్బంది కానీ ఒక మంచి అనుభూతితో పుష్కరాలు మనం ముగించుకోవటం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అన్ని రకాల అట్లాంటి శ్రద్ధని పెట్టఉంది. అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ ఒక జిల్లా అధ్యక్షుడిగా, అప్పుడు కేంద్ర మంత్రిగా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు మా నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికై పార్లమెంట్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండటం జరిగింది. అప్పుడు కూడా పుష్కరాలకు సంబంధించి నేను పెద్ద ఎత్తున బాధ్యతలు తీసుకుని అటు కృష్ణరాజు గారు ఓ మంత్రిగా నేను ఆయన కలిసి ఆ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రధానంగా నిమగ్నం అయ్యడం జరిగింది. నా అదృష్టం కొద్దీ ఈ రోజున పుష్కరాలను పూర్తిగా పర్యవేక్షించగలిగిన ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఈ అవకాశాన్ని అటు భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోడీ గారు, దాంతోపాటుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించిన ఈ అవకాశం ఇటు ప్రజలు కానీ ఇది ఒక దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. ఇలాంటి మంచి అవకాశం, ఒకప్పుడు పుష్కరాల్లో సేవ చేయటానికి వెళ్ళిన నేను తర్వాత ఒక అధికార ప్రతినిధిగా అటు మంత్రి గారితో పాటు ప్రయాణం చేసింది. నేను ఇవాళ ఒక మంత్రిగానే నేను ఉండి నిర్వహించే అవకాశం రావటం అన్నది నాకు భగవంతుడు కల్పించిన ఒక అవకాశంగా నేను భావిస్తున్నా. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి సకల జాగ్రత్తల విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని రకాల చర్యలకి ముఖ్యమంత్రి గారు చాలా స్వయంగా ప్రతి 15 రోజులకి ఒకసారి సమీక్షలు, అధికారుల సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి నెలకి ఒకసారి రాజమండ్రిలో కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ రేవులు వాటిని కూడా ఆయన చూస్తూ పుష్కరాలకు సంబంధించిన అన్ని ఈవెంట్లు ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేసి ఆ రకంగా జరగాలనే ఒక వాతావరణం నిర్మాణం చేయటం జరిగింది. అయితే మనం కూడా ప్రజలందరం కూడా ఈ పుష్కరాలని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి తెలుగు వారి మర్యాదల్ని, తెలుగువారి సేవాభావాన్ని వారు కలకాలం గుర్తుంచుకునే దిశగా మనందరం కూడా ప్రవర్తించాలని, ఆ దిశగా మనందరం ఉండాలని కూడా మీ అందరికీ కూడా మనం చేసుకుంటున్నా. మరి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రత్యక్ష ప్రసారానికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి మరి నమో గోదావరి ప్రత్యక్ష ప్రసారాన్ని. అలాగే మంత్రి గారు చెప్పిన అన్ని విషయాల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకుని గోదావరి తల్లికి ఎటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలో అటువంటి జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు ఏవైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లన్నీ సద్వినియోగం చేసుకోండి. చక్కగా పుష్కర స్నానం ఆచరించండి, దానాలు చేయండి, పిండ తర్పణాలు చేసేవాళ్ళు ఆ కార్యక్రమాలు కూడా చేయండి. ఏది చేసినప్పటికీ శుచిగా శుభ్రంగా చేయండి. నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.